బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఇది చూసుకుంటే గవర్నమెంట్ హ్యాండిల్లో ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 5G నెట్వర్క్ తెస్తామని ఎప్పటినుంచో చెప్తున్నారు. బట్ ఇప్పటివరకు చూసుకుంటే 4G నెట్వర్కే సరిగ్గా లేదు అన్ని ఏరియాలో. ఇప్పుడు హైపర్ లూప్ ఉంది కదా, ఈ కాన్సెప్ట్ హైపర్ లూప్ ఇది ఒక రైల్వే సిస్టమ్, కొత్తగా రైల్వే సిస్టాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో గంటకు అయితే 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సిస్టమ్ని అయితే తయారు చేద్దాం అనుకుంటున్నారు. సో ఇది కూడా గవర్నమెంట్ హ్యాండిల్లోనే ఉంది. సో గవర్నమెంటే బడ్జెట్ అయితే ఇస్తుంది దీనికైతే. సో ఇది కూడా అలానే అవుతుందేమో అనే ఒక ఒపీనియన్ అయితే ఉంది నాకైతే. హైపర్ లూప్ దీని గురించి పాజిటివ్స్ మాట్లాడుకుంటే ఇది చూసుకుంటే చాలా సమయాన్ని అయితే సేవ్ చేస్తుంది. సో గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది కాబట్టి సో మనం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళాలంటే ఒక 30 నిమిషాల్లో అయితే వెళ్ళవచ్చు. అదే మనం రెగ్యులర్ ట్రైన్స్లో వెళ్తే ఒక 6-7 గంటలు అయితే ఈజీగా పట్టేస్తుంది. సో 30 నిమిషాల్లో వెళ్తుందంటే చాలా టైం అయితే సేవ్ అవుతుంది. ఇంకా మనకు మనీ ఎంత పెడతారో మరి వాళ్ళు చెప్పలేదు టికెట్ ప్రైస్ అయితే. సో ఎక్కువ పెడతారో తక్కువ పెడతారని తెలియదు, కానీ మేబీ తక్కువనే పెట్టచ్చు. సో తక్కువ పెడితే మనకు మనీ సేవ్ అవుతుంది, అలాగే టైం కూడా సేవ్ అవుతుంది. హైపర్ లూప్ దీన్ని చూసుకుంటే సపరేట్ రైల్వే సిస్టమ్ అయితే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ ఉన్న ట్రాక్స్ పైన అయితే వెళ్ళదు. సో నార్మల్ ట్రాక్స్ అయినా అండ్ మెట్రో అయినా సో వీటిపైన అయితే వెళ్ళదు. సో దీనికి చూసుకుంటే మెట్రో లాగా సపరేట్ రైల్వే సిస్టమ్, స్టేషన్, ట్రాక్స్ సో అన్నీ అయితే వేయాల్సి ఉంటుంది. సో మెట్రో ఉన్న ట్రాక్స్ పైన కూడా వెళ్ళదు. సో దీనికి ఏంటంటే ఇలా ఉంటుంది. సో ఒక గుండ్రటి దాంట్లో అయితే వెళ్తుంది. సో దీంట్లో మనకు చాలా బెనిఫిట్ అనిపించింది ఏంటంటే నార్మల్ ట్రైన్స్లో వస్తారు కదా, జాంకాయలే, బజ్జీ, మిరపకాయ అంటారు కదా. సో వీళ్ళైతే మనకు అస్సలు కనిపించరు, ఎందుకంటే చాలా స్పీడ్లో వెళ్తుంది కాబట్టి. సో వాళ్ళ గోల్ అయితే తప్పుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇంకా చూసుకుంటే బాత్రూమ్స్ ఉంటాయా, మరి బాత్రూమ్స్ కూడా ఇప్పుడు ఉన్నదానికంటే క్లీన్గా అయితే ఉంటే ఇంకా బెటర్. ఇంకా ఫుడ్ అయితే దాదాపు అయితే ఉండదు, ఎందుకంటే చాలా తక్కువ టైంలో అయితే వెళ్తాం కాబట్టి. ప్రజెంట్ ఉన్న విమానాల కంటే రైళ్ళ కంటే చాలా సేఫ్గా అయితే తీసుకెళ్తుంది, ఎందుకంటే ఒక గుండ్రటి మార్గంలో అయితే తీసుకెళ్తుంది. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో కదా. ఎస్, ఇది ప్రజెంట్ ఊహ ప్రపంచంలోనే ఉంది, ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా అయితే వర్కౌట్ అయితే అవుద్దా లేదనేది తెలియదు, ఎందుకంటే ట్రయల్స్లోనే ఉంది కాబట్టి. సో దీనికి ఉన్న బెనిఫిట్ ఏందో తెలుసా, బెనిఫిట్ అయినా డిస్అడ్వాంటేజెస్ అయినా ఏంటంటే తెలుసా, ఇతర దేశాల్లో చూసుకుంటే హైపర్ లూప్ అనే సిస్టమ్కి చూసుకుంటే ప్రైవేట్ కంపెనీలు మనీ అయితే ఇన్వెస్ట్ చేస్తాయి. బట్ దీనికి చూసుకుంటే గవర్నమెంటే మనీ అయితే ఇన్వెస్ట్ చేస్తుంది. సో గవర్నమెంట్ అయితే ఇన్వెస్ట్ చేస్తుంది. ఎన్ని అవకతవకలు జరుగుతాయో మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. సో 100 కోట్లు ఇస్తే 50 కోట్లు స్వాహా అని చేయవచ్చు, చేయకపోవచ్చు. సో గవర్నమెంట్ అంటే అలానే ఉంటుంది అనే ఒపీనియన్లో మనమైతే ఉన్నాం. దీనికి చూసుకుంటే కొన్ని డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. దీనికి ఏంటంటే సపరేట్ ట్రాక్స్ వేయాల్సి ఉంటుంది, స్టేషన్ నిర్మించాల్సి ఉంటుంది, అలాగే కొత్తగా ట్రైన్స్ని తయారు చేయాల్సి ఉంటుంది. ఇలా చాలా పెద్ద మొత్తంలోనే తయారు చేసి మనకైతే పంపించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ట్రయల్స్లోనే ఉంది కాబట్టి చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. మన గవర్నమెంట్ చూసుకుంటే 1947 నుంచి మనకు ట్రాక్స్ ఉంటాయి కదా, పట్టాలు. సో వాటిని అయితే మొత్తం తీసేసి కొత్తగా అయితే వేయలేదు, ఎందుకంటే అలా చేస్తే అది చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి అలా అయితే చేయట్లేదు. జస్ట్ ఏం చేస్తున్నారు, మరమ్మతులు, జస్ట్ అక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ ట్రాక్ని తీసేసి అక్కడ కొత్తగా అమర్చుతున్నారు తప్పించి మొత్తంగా అయితే చేయరు. ఎందుకంటే అలా చేస్తే గవర్నమెంట్కు పేరు రాదు, అండ్ అది చాలా లాంగ్ ప్రాసెస్, 5 years పాటు టైం పట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కాబట్టి. సో వీళ్ళు ఏంటంటే షార్ట్ టైం అచీవ్మెంట్స్ చేస్తారు, లాంగ్ టైం అచీవ్మెంట్స్ చేయరు. తక్కువ టైంలో వీళ్ళకు పేరు రావాలి అండ్ పని అయిపోవాలి, డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడిపోవాలి అనే దాంట్లో అయితే ఉంటారు కదా. సో అందుకే వాటిని అయితే చేయట్లేదు. అలాగే ఎంత ఖర్చు పెట్టినా కానీ అన్ని ప్రదేశాల్లో అందుబాటులో ఉండదు. కేవలం పెద్ద నగరాలు, హైదరాబాద్, విజయవాడ, ముంబై ఇలా పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు చూస్తే ఒక్కసారి స్టార్ట్ అయితే మధ్యలో ఎక్కడ కూడా ఆగదు, ఎండింగ్కు చేరుకోవాల్సిందే. హైదరాబాద్ నుండి డైరెక్ట్గా విజయవాడలోనే ఆగుతుంది. 2 years వరకు అయితే ఏమైనా చేంజెస్ చేస్తే చెప్పలేం, 2 years తర్వాత చేంజెస్ చేస్తే చెప్పలేం. సో 2 years అంటే ఇది అసలు ట్రయల్స్లోనే ఉంది కాబట్టి ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ కావడానికి ఒక 5 years పాటు టైం పడుతుందా, 2 years పడుతుందా తెలియదు. మళ్ళీ అది వచ్చిన తర్వాత కూడా పెద్ద పెద్ద నగరాలకు మాత్రమే కనెక్షన్స్ ఇస్తారు. సో హైదరాబాద్ నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి మహారాష్ట్ర, సో ఢిల్లీ, సో అలా పెద్ద పెద్ద నగరాలకు మాత్రమే కనెక్షన్స్ ఇస్తారు ఫస్ట్ టైం. తర్వాత చూసుకుంటే ఇది ఒకవేళ సక్సెస్ అయితే, ఈ కాన్సెప్ట్ సక్సెస్ అయితే చిన్న చిన్న నగరాలకు కూడా మన అందరికి కూడా అందుబాటులో అయితే ఉంటుంది. సో ఇది రావడానికైతే చాలా టైం అయితే పడుతుంది. సో ఇది అసలు సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది ఎవరికి ఐడియా కూడా లేదు.
ఇవి చూసుకుంటే వినడానికి, మాట్లాడుకోవడానికి, డిస్కస్ చేయడానికి చాలా బాగుంటాయి. కానీ ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా లేదా అనేది మరి ఎవరికి తెలియదు. అంతే ఇవాళ వీడియో.